ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే వాషింగ్ మిషన్. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ప్రతి ఇళ్లలో వాషింగ్ మిషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే బయట సిటీస్లో కానీ లేకపోతే టౌన్స్లో కానీ లివింగ్స్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు టైం అనేది ఉండదు, కాబట్టి వాషింగ్ మిషన్ అనేది వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ లోడ్ కాదు, ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్, శాంసంగ్ కంపెనీ వాళ్ళది. దీని నెట్ వెయిట్ వచ్చేసి 6 kgs మనము లోడ్ అనేది వేయడం అనేది జరుగుతుంది, అంటే లోపల క్లాత్ వేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఫస్ట్ ఫంక్షన్ అనమాట. నీకు ఫస్ట్ ఫంక్షన్ క్లిక్ చేస్తే మనకు వాష్ కానీ రిన్స్ కానీ స్పిన్ కానీ, నెక్స్ట్ మాన్సూన్ అంటే నీకు టైమింగ్ ఎంత 15 minutes కావాలా 13 minutes కావాలా, నెక్స్ట్ వాటర్ లెవెల్స్ అండ్ ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేస్తేనే ఇవన్నీ మనకు అనేది డిస్ప్లే అవుతుంది, అంటే లైటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సైకిల్ నీకు నార్మల్ కావాలా ఏంటి కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకొని ఆ తర్వాత మనము స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అనేది వాషింగ్ మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి సైకిల్లో సోక్ కావాలా, ఎనర్జీ లెవెల్ కావాలా, నెక్స్ట్ ఇదంతా మనం సెట్ చేసుకున్నాక స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ వోల్టేజ్ 240 volts, నెక్స్ట్ 5 amperes. సో నార్మలే కాబట్టి అంత పెద్దగా ఇదేమి ఉండదు. ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. పవర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డిస్ప్లే మీద అంటే లైట్స్ మాదిరి వస్తుందన్నమాట. సో అక్కడ మనకు అనేది తెలిసిపోతుంది. సో మీరు ఫంక్షన్ అనేది ఏది పెట్టుకోవాలనుకున్నారు, ఫంక్షన్ ఏది పెట్టుకోవడం కాదు, ఫంక్షన్ అనేది క్లిక్ చేస్తే ఫస్ట్ వాష్ చేస్తుంది, మళ్ళీ తర్వాత రిన్స్ చేస్తుంది, మళ్ళీ తర్వాత స్పిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్ అనమాట. అంటే నీకు ఏ టైం వరకు కావాలి, 13 minutes కావాలా 15 minutes కావాలా, ఏ టైం కావాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ లెవెల్స్ 1, 2, 3, 4, 5 అనేది నువ్వు ఇక్కడ సెట్ చేసుకోవాలా. దీన్ని సెట్ చేసుకోవడం బట్టి అక్కడ నీకు మినిట్స్ అనేది కూడా టైం మారుతుంది. డిస్ప్లేలో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు టైం అనేది కూడా డిస్ప్లే అంటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సైకిల్ నీకు నార్మల్లో కావాలా లేకపోతే క్విక్ వాష్ కావాలా, నెక్స్ట్ అంటే డెలికేట్స్ లైక్ ఏమంటే కొంచెం స్మూత్గా ఉంటాయి చూడండి, అవి డెలికేట్స్లో మనం అక్కడ యూస్ చేయాలి. సోక్ నార్మల్ అంటే నార్మల్ బట్టల్సే. సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ సేవింగ్, నీకు ఎనర్జీ సేవింగ్ కావాలంటే ఇంకొంచెం టైమింగ్ తక్కువ తీసుకొని క్విక్ వాష్ మాదిరి అది చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సైకిల్లో నీకు ఏది కావాలో అది సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ డిలే ఎండ్ అనేది ఉంటుంది. సో అది మనం ఆటోమేటిక్గా అది అయిపోతుంది. సో ఇదంతా మనం ఫంక్షన్ అంతా ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మిషన్ అనేది రన్ అవుతుంటుంది. సో నేను మీకు ముందే చెప్పాను కదండి, ఇది టాప్ లోడ్ అని. సో ఇక్కడ చూడండి, డ్రమ్ అనేది ఇలా రౌండ్గా ఉంటుంది. సో ఈ డ్రమ్ వచ్చేసి డైమండ్ డ్రమ్ అనమాట. సో ఇది బాగా క్వాలిటీగా ఉంటుంది. దీన్ని చెప్పే కదా, మనం 6 kgs వరకు ఇందులో మనం క్లాత్స్ అనేవి వేయొచ్చు అనమాట. సో నో ప్రాబ్లం, అసలు ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదు. అండ్ ఆల్సో నెక్స్ట్ నేను మొత్తం ఇక్కడ అంతా చూపిస్తున్నాను అనమాట, టాప్ టు బాటమ్. ఇది సైడ్ వ్యూ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు గమనించండి, ఒకటి వచ్చేసి వాటర్ ఇన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎజెక్ట్ ఉంటుంది. ఈ వైట్ పైప్ వచ్చేసి వాటర్ ఇన్ అనమాట. సో ఇక్కడ ఇన్కి ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అనేది అక్కడికి తీసుకొని మనకు వాష్ అనేది చేసి తర్వాత రిన్స్ అనేది చేసి తర్వాత స్పిన్ అనేది చేసిన తర్వాత వాషింగ్ మిషన్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది పెట్టేటప్పుడు కూడా గోడకి ప్లస్ మళ్ళీ దీనికి వాషింగ్ మిషన్కి మధ్య గ్యాప్ ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడ కొంచెం గోడకి దానికి పెడితే కొంచెం అది నెమ్మ తీసుకొని సో అలాంటివి జరగడం అనేది జరుగుతుంది, కాబట్టి కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయడం చాలా బెస్ట్. ఇది వాటర్ ఇన్ పైప్, అంటే వాషింగ్ మిషన్లకి వాటర్ రావడానికి. అండ్ ఆల్సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు 220 volts, నెక్స్ట్ 6 kgs వెయిట్ అనేది. ఒకటి క్లోజ్ ఇంకొకటి ఓపెన్ అనేది ఉంటుంది. కింద వచ్చేసి ఇంకొక పైప్ ఉంటుంది అనమాట, అది ఇక్కడ చూడండి మీరు. సో అది వాటర్ ఎజెక్ట్స్. అండ్ ఆల్సో అదే కాక ఇక్కడ లోపల డ్రమ్ క్లీన్ అనేది కూడా మనం ఎవ్రీ 2 monthsకి ఒకసారి డ్రమ్ క్లీన్ అనేది చేయడం చాలా మంచిది. ఎందుకంటే అందులో ఉన్న దుమ్ము అదంతా ఉంటుంది కదా, సో అదంతా మనం ఎవ్రీ 2 monthsకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అది ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక పౌడర్ ఉంటుంది అనమాట. ఆ పౌడర్తో మనము ఆ డ్రమ్ అనేది క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం బట్టలు వేసినప్పుడు చాలా నీట్గా స్మూత్గా వాష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నేను లోపల మీకు చూపిస్తున్నాను. ఇందాక బట్టలు ఉన్నాయన్నమాట, క్లాత్స్ ఉన్నాయి. సో బట్ మళ్ళీ అప్పుడు అవన్నీ రిమూవ్ చేసి మీకు ఇందాక చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది డిటర్జెంట్ అనమాట. డిటర్జెంట్ ఆర్ కంఫర్ట్ ఏదైనా కూడాను మనం ఇక్కడ వేసి ఆ ఫంక్షన్ అంతా మనం రన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే వాటర్ ఇన్ అయ్యి
మళ్ళీ తర్వాత మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అంతా క్లాత్స్ అనేవి వాష్ చేయడం అనేది జరుగుతుంది. ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ శాంసంగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్. సో నేను మీకు దీని వ్యూ అంతా చూపిస్తున్నాను అనమాట. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ముందర ఇది అనేది. ఇది చాలా అప్డేటెడ్ వర్షన్, అంటే అది మేము 2 years బ్యాక్ తీసుకున్నాము. దానికన్నా ఇది కొంచెం అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో నవేడేస్ ఇప్పుడు అన్నీ అప్డేట్ అవుతున్నాయి కదా, సాఫ్ట్వేర్స్ కానీ ఫోన్స్లో సాఫ్ట్వేర్స్ అయితే ఏదైనా కానీ ప్రతిదీ అప్డేట్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇక్కడ మార్టింగ్స్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం డైరెక్ట్గా మాన్యువల్గా ఇక్కడ వాషింగ్ మిషన్ ద్వారా అయినా చేయొచ్చు, త్రూ మన మొబైల్ ద్వారా అయినా మనం ఆపరేటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇది వైఫై ఎనేబుల్డ్ అనమాట. అండ్ ఎకో బబుల్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ కొందరికి టాప్ లోడ్ ఇష్టము, కొందరికి ఫ్రంట్ లోడ్ ఇష్టము. సో మాకు ఇప్పుడు మేము ఇంతకుముందు టాప్ లోడ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ లోడ్కి చేంజ్ అయినాము. ఇక్కడ చూడండి, ఇది ప్రీ వాష్, నార్మల్ వాష్, కంఫర్ట్ అనమాట. సో నీకు ప్రీ వాష్ అంటే తొందరగా కావాలి అనుకుంటే నువ్వు ప్రీ వాష్లో ఇక్కడ లిక్విడ్ అనేది వేయాలి. నెక్స్ట్ బ్లూ కలర్లో ఉన్న ట్యాబ్ వచ్చేసి కంఫర్ట్ వేయడము. దీని పక్కన వచ్చేసి ఇంకొకటి అనేది మెయిన్ అనమాట. సో అక్కడైనా వేయొచ్చు, ఈ 2 ట్యాబ్స్లో ఏదైనా వేయొచ్చు నువ్వు, దానికేం పెద్ద ఇబ్బంది ఏం లేదనమాట. ఇది డిజిటల్ ఇన్వర్టర్. బ్లూ కలర్ వచ్చేసి కంఫర్ట్ వేయడము. నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెయిన్ వాష్ అనమాట. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ వచ్చేసి ప్రీ వాష్. నీకు తొందరగా కావాలంటే నువ్వు ఇందులో ప్రీ వాష్లో లిక్విడ్ వేసేసి బ్లూ కలర్ దాంట్లో కంఫర్ట్ వేసి క్లిక్ నీ ఫంక్షన్ అంతా సెట్ చేసుకొని అక్కడ ఆన్ చేస్తే వాషింగ్ మిషన్ అనేది రన్ అయ్యి నీకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది లిక్విడ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పవర్ ఆన్ బటన్. ఈ పవర్ బటన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, హలో అని. నెక్స్ట్ మీకు ఇంకా ఉంటాయి కదండి, అవి అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రౌండ్గా ఉండేది అనేది మనం సెట్ చేసుకోవడానికి, నీకంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ క్లాత్ వేస్తున్నావు అనేది డిసైడ్ చేసి ఫంక్షన్ అంతా సెట్ చేసుకొని నువ్వు అక్కడ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంటెన్సివ్ కోల్డ్ అనేది వేయడం 2 hours 21 minutes, మినిమం 4 kgs అనమాట. నెక్స్ట్ ఈ కాటన్. సో ఈ కాటన్ వచ్చేసి 1 hour 49 minutes. ఇది నెక్స్ట్ సింథటిక్స్, అంటే లైక్ మనం డెలికేట్స్ ఇక్కడ. సో డెలికేట్స్ అనేది స్మూత్గా ఉండే వేయడం. నెక్స్ట్ టవల్స్ వేయడం, టవల్స్ సపరేట్గా అనమాట. నెక్స్ట్ బెడ్డింగ్ అంటే బెడ్ కవర్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్, ఓన్లీ షర్ట్స్ మాత్రమే ఇక్కడ మనకు వేయడం అనేది జరుగుతుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే నువ్వు అందులో ఏది సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు అక్కడ ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బెడ్డింగ్, ఇంతకు టవాల్స్. సో అది అంటే మీకు టైమింగ్ అనేది ఎంత తీసుకుంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపించడం అనేది జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం లోడ్ ఎంత వేయాలని కూడా మనకు పైన అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో టవల్స్ వచ్చేసి 4 kgs వేయాలి. టైమింగ్ వచ్చేసి 2 hours 5 minutes. సో నెక్స్ట్ బెడ్డింగ్, దీని వెయిటేజ్ వచ్చేసి 2 kgs వేయాలి, 1 hour 40 minutes. నెక్స్ట్ షర్ట్స్ క్విక్ వాష్ ఏ ఫ్యూ మినిట్స్ అనమాట, 1 hour, మ్యాక్స్ 2 kgs సంథింగ్. హైజెనిక్ స్టీమ్ అంటే హాస్పిటల్స్ అనమాట. ఇవి మ్యాక్స్ 4 kgs, టైమింగ్ వచ్చేసి 2 hours. ఊల్ అంటే ఉన్ని స్వెటర్స్, మళ్ళీ తర్వాత మనం చలికాలంలో దుప్పట్లు కప్పుకుంటాం కదా, అవి ఇవి 2 kgs 53 minutes పడుతుంది. కానీ వాషింగ్ మాత్రం సూపర్గా ఉంటుందండి, ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి వాషింగ్ సూపర్గా ఉంటుంది. అవుట్డోర్ మ్యాట్స్, లైక్ కాళ్ళ కింద వేసుకుంటాం చూడు మ్యాట్స్, అవి. యాక్టివ్ వేర్ అంటే స్పోర్ట్స్ వేర్, ఇది అనమాట. దీనికి టైమింగ్ వచ్చేసి 33 minutes. కలర్స్ అంటే మనకు కలర్స్ పోయే ఉంటాయి కదా, సో అవి ఇందులో మనం వేసుకొని వాషింగ్ మిషన్లో వాష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జెనిన్ షర్ట్స్ కానీ ఏమైనా ప్రాబ్లిక్స్ కానీ ఏదైనా కానీ ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. డెనిమ్ వచ్చేసి మ్యాక్స్ 3 kgs, టైమింగ్ వచ్చేసి 1 hour 14 minutes. నెక్స్ట్ బేబీ కేర్, చిన్నపిల్లలు అనమాట. చిన్నపిల్లలు కూడా ఇందులో వాష్ చేసి సో మనం సెట్ చేస్తే వాష్ చేయడం జరుగుతుంది. సైలెంట్ వాష్, సౌండ్ రాకోకుండా ఉండడానికి సైలెంట్ వాష్ చేయడం జరుగుతుంది. ఏమన్నా సైలెంట్గా అంటే నార్మల్గా డైలీ యూజ్ ఉండేవి సైలెంట్ వాష్లో వేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ లోడ్, అన్నీ కలిపి మనం మిక్స్డ్ చేసుకోవచ్చు. క్లౌడీ డే, సో ఎక్కువగా ఉన్నప్పుడు క్లౌడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది మీకు యాజ్ యూజువల్గా తెలిసిందే. రిన్స్ అండ్ స్పిన్, తర్వాత వాష్ చేసిన తర్వాత రిన్స్ అండ్ స్పిన్కి 20 minutes టైం జరుగుతుంది. డ్రై అండ్ స్పిన్, సో మనకి క్లైమేట్ కూల్గా ఉంటే మనం డ్రై అండ్ స్పిన్కి అయినా మనం పెట్టుకోవచ్చు, దానికి జస్ట్ 14 minutes. ఇక్కడ డ్రమ్ క్లీన్ అనమాట. సో నువ్వు చెప్పా కదా ఎవ్రీ 2 monthsకి మనం డ్రమ్ క్లీన్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక పౌడర్ ఇస్తారు, ఆ పౌడర్తో మనం ఎవ్రీ 2 monthsకి అనేది మనము డ్రమ్ క్లీన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ నుంచి ఏందని. సో ఇక్కడ టెంపరేచర్ నీకు ఎంత కావాలి, 40 కావాలా, 60 కావాలా, 20 కావాలా, 90 కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్న తర్వాత నీకు ఎన్నిసార్లు స్పిన్ చేయాలనేది 2 times, 4 times, 5 times, 6 times అనేది
నెక్స్ట్ 1 టైం అయినా చేయొచ్చు, లేకుంటే 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 1400 అనేది ఆర్పిఎం అని, అంటే ఎంత లోడ్తో నీకు అది వాష్ చేయడం అనేది కావాలి అనేది అడుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్ నాకు తెలిసి 400 ఉంది, నెక్స్ట్ 800, 1200, 1000, 1200, 1400 వెరీ హై. నేను ఇందాక చెప్పా కదండి మీకు వైఫై ఎనేబుల్డ్ అని, సో అందుకే అక్కడ వైఫై సింబల్ అనేది విజిబుల్ అవుతుంది, మీరు కూడా చూడండి. సో మనం కాటన్ వేసామా, లేకపోతే ఇక్కడ చూపిస్తా కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీలో నువ్వు సెట్ చేసుకున్న తర్వాత, అక్కడ టెంపరేచర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత, స్పిన్ అనేది నువ్వు సెట్ చేసుకున్న తర్వాత, ఆర్పిఎం కూడా నువ్వు సెట్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మనం స్టార్ట్ బటన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు స్టార్ట్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే వాషింగ్ మిషన్ రన్ అయ్యి నీకు లాస్ట్ 1 అవర్, అంటే నువ్వు ఎంత టైం పెట్టావో అంత టైంలోపు అది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇది నేను చెప్పా కదండి ఫ్రంట్ లోడ్ అని చెప్పేసి, సో దీని వ్యూ అనేది ఒకసారి చూడండి, లోపల డ్రమ్ ఎలా ఉంది, ఏంటి ఏమి అనేది. ఇక్కడ మనం డ్రమ్లో ఫ్రంట్ లోడ్కి 80% వరకు ఎనఫ్ అండి. సో 80% వరకు మనము క్లాత్ అనేది ఇక్కడ వేయడం అనేది జరుగుతుంది. సో రిమైనింగ్ 20%, 100% వేయకూడదండి, ఎందుకంటే అది వాష్ చేసి అంత చేయాలి కాబట్టి అంత ఇరుకుగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి 80% వరకు వేసుకోమని అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ గైడ్ అండ్ వాళ్ళు ఒక ఫాలో అనే గైడ్ ఇస్తారు కదా, సో ఆ గైడ్లో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేను చెప్పా కదండి, సో అక్కడ వరకు మాత్రమే మనం క్లాత్ అనేది వేయాలి, ఇంకా అంతకుమించి మనం పైన వేస్తే హెవీ ఓవర్లోడ్ అవుతుంది. సో ఇది నీకు ఏమైనా వాటర్ లీకేజ్ ఉంటే కూడా అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, ఏమైనా వాటర్ లీకేజ్ ఉందా ఏంటి ఏమి అనేది. నేను ఇందాక చెప్పా కదా నేను ఇది స్మార్ట్ థింగ్స్ యాప్ అని చెప్పేసి, సో ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి యాప్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. యాప్ ద్వారా కూడా మనము ఇది ఆపరేటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్స్ అనేది, సో కంపెనీ ఏది, టైప్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ కెపాసిటీ వచ్చేసి ఇది 8 kgs వాషింగ్ మిషన్ కెపాసిటీ. సో ఇది మాన్యువల్గా అయినా చేయొచ్చు, త్రూ మొబైల్ ద్వారా ఆపరేటింగ్ అయినా చేయొచ్చు, ఎనీవే 2 waysలో ఇది మనం చేయొచ్చు అండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ నేను క్లిక్ చేసా కదా ప్రీ వాష్, అంటే ఎక్కువ నీకు మురికి లేకోకుండా జస్ట్ డైలీ వేర్కి యూజ్ చేసి ఉంటావు కదా, సో అవైతే ప్రీ వాష్లో వేసి మనం జస్ట్ నీ టెంపరేచర్ కానీ నెక్స్ట్ ఇవి ఆర్పిఎం కానీ సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే వాష్ చేయడం జరుగుతుంది. ఈ స్టార్ట్ బటన్ని జస్ట్ అట్లా క్లిక్ చేయడం కాదు, 1 to 2 seconds హోల్డ్ చేస్తే అలానే ఉంటుంది. ఇది నేను ఇందాక మీకు చెప్పా కదా స్మార్ట్ థింగ్స్ యాప్ ద్వారా అనేది, ఇదే స్మార్ట్ థింగ్స్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకునేది. నెక్స్ట్ ఇక్కడ త్రూ మొబైల్ ద్వారా, అంటే ఇందాక అక్కడ చూపిస్తా కదా డిస్ప్లేలో, సేమ్ అవే ఇక్కడ కూడా మనకు విజిబుల్ అవుతాయండి. సో నీకు ఏది కావాలో అది నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, వూలా, అవుట్డోరా, యాక్టివ్ వేరా, నెక్స్ట్ జీన్స్, బేబీ కేరా, సైలెంట్ వాష్, డైలీ వాష్ అంటే డైలీ వేర్వి, క్లౌడీ డే అంటే ఎక్కువ నువ్వు క్లౌడీగా ఉన్నప్పుడు రిన్నర్ స్పిన్, డ్రైన్ స్పిన్ అనేది ఏది కావాలంటే అది ఇందాక నేను డిస్ప్లేలో చూపించా కదా, అదైనా మనం ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా త్రూ మొబైల్ ద్వారా అయినా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ 20, 40, 30, 16 అనేది సెలెక్ట్ చేసుకోవడం. చెప్పా కదా ఇది అంటే స్పిన్ అనేది, రిన్స్ అనేది ఎన్నిసార్లు చేయాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్పిఎం అనమాట. సో స్పిన్ అంటే ఎంతసేపు ఉండాలి, మ్యాక్స్ అయితే 800 or 1000 ఎనఫ్ ఫండింగ్, అంతకంటే ఎక్కువ అంటే హెవీ ఓవర్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఇదంతా మనం సెట్ చేసుకున్న తర్వాత డన్ అని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆటోమేటిక్గా వాషింగ్ మిషన్ అనేది రన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఎకో బబుల్ బేస్డ్ అనమాట. సో ఎకో బబుల్ అంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది అని చెప్పేసి మేమైతే దీన్ని చూస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇదంతా మొబైల్లో నువ్వు ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత కింద డన్ బటన్ అనేది క్లిక్ చేయాలి. అండ్ ఆటోమేటిక్గా ఇదంతా అయిపోయిన తర్వాత, వాషింగ్ మిషన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా క్లీన్గా కవర్ వేసేస్తే ఎలాంటి దుమ్ము అనేది మనకు ఉండదన్నమాట, ఎలాంటి దుమ్ము ధూళి అనేది మనకు ఈ వాషింగ్ మిషన్కి అనేది ఇంకా రాదనమాట. సో ఇలా నీట్గా కవర్ వేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇదే అండి వాషింగ్ మిషన్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ప్లీజ్.